హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. సింహాద్రి పద్మమ్మ ఇంటికి వచ్చి సంక్రాంతి పండక్కి రమ్మని పిలిచినప్పుడు సునంద జ్యోతి ఇంట్లో ఉంటే మేము ఎప్పటికీ అక్కడికి రాము అని తెగేసి చెప్పడం చూసి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మా అత్తయ్య గారు మొహం మీదే నాయనతో అక్కడికి రామని చెప్పిండ్రు. అమ్మా నాయనలు ఎంత బాధపడ్డారో ఏంటో. ఇప్పుడు నేనేం చేయాలి? పండక్కి పోవాలని నాకు ఉంది. అక్కడ జ్యోతమ్మ సూర్యబాబులు కూడా ఉంటారు, వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంటి? ఇప్పుడు నేను వీళ్ళని ఎట్లా ఒప్పించాలి? కానీ ఏదో ఒకటి చేసి ఆదిత్య గారి చేతనైనా ఎలాగైనా మేమంతా పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చూడాలి అని చెప్పి ఆనంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆనందికి ఒక ఫోన్ వస్తుంది. ఇక ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, గుళ్ళో ఉండే పూజారి గారు. ఇక అది చూసి ఆనంది, ఏంటి పూజారి తాత నాకు ఫోన్ చేస్తుండు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పూజారి తాత అని అంటుంది. అప్పుడు పూజారి, అమ్మ కుట్టి నీతో మాట్లాడాలమ్మా, ఒకసారి నువ్వు వెంటనే గుడికి రమ్మా అని చెప్పగానే ఇక ఆనంది, ఏమైంది పూజారి తాత, ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు పూజారి గారు, ముందు ఇక్కడికి రామ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాను అని పూజారి గారు అంటారు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత ఆనంది, ఏంది పూజారి తాత నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? గుడికి వెళ్ళి అసలు పూజారి తాత ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆనంది వెంటనే హడావిడిగా గుడికి వెళ్తుంది. ఇక గుడికి వెళ్ళగానే పూజారి తాత గుళ్ళో పూజ చేస్తూ ఉంటే ఆనంది కూడా అక్కడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక పూజారి గారు ఆనందిని చూసి, కుట్టి వచ్చావమ్మా అని అనేసరికి ఇక ఆనంది, ఏమైంది పూజారి తాత, ఎందుకు నన్ను వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పావు అని చెప్పగానే ఇక పూజారి గారు, నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ లోకంలో అన్ని కష్టాలు నీకే వస్తున్నాయి. ఇన్ని రోజులు సొంత కన్న తల్లిదండ్రులకి దూరంగా ఉన్నావు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో పెద్ద కష్టం వస్తుంది అంటే నువ్వు ఎలా తట్టుకుంటావమ్మా? శివయ్యని ఇంతలా ప్రేమించే నీకే ఇన్ని కష్టాలేంటమ్మా అని పూజారి గారు అంటూ ఉంటే ఆనంది అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి పూజారి తాత, ఏం జరిగిందో చెప్పకుండా ఇలా మాట్లాడతారేంటి? అసలు ఏమైందో చెప్పండి, మీ మాటలు వింటుంటే నాకు చాలా భయం అవుతుంది అని చెప్పి ఆనంది అంటుంది. అప్పుడు పూజారి గారు, ఏం లేదమ్మా, నిన్న చిన్న పనుండి నేను ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. ఎలాగో గురువు గారిని కలుస్తున్నాను కదా అని నీ జీవితంలో ఇన్ని మార్పులను చూసి ఒకసారి నీ జాతకం చూడమని గురువు గారికి నీ జాతకాన్ని చూపించాను. నీ జాతకాన్ని చూసిన తర్వాత గురువు గారు చెప్పిన మాటలు విని నా ఒళ్ళు జలధరించిపోయింది అని చెప్పగానే ఇక ఆనంది అయితే షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి తాత, గురువు గారు నా గురించి ఏం చెప్పిండ్రు అని చెప్పగానే ఇక పూజారి గారు చెప్తూ ఉంటాడు, అమ్మ ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మా నాన్నలకి దూరంగా ఉన్నావు. నీకు ఇష్టం లేకపోయినా కూడా నీ కన్న తల్లి కోసం నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు అని చెప్పగానే ఇక అప్పుడు ఆనంది, ఇప్పుడు ఏమైంది పూజారి తాత, నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా కూడా నేను అక్కడ సంతోషంగానే ఉంటున్నాను. మా అత్తయ్య మామయ్య ఆదిత్య గారు నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్పగానే ఇక పూజారి, నాకు తెలుసమ్మా, కానీ ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి తాత ఏమంటుర్రు అని అంటే అప్పుడు పూజారి, అవునమ్మా, నీ జీవితం ఇప్పుడు అల్లకల్లోలంగా మారబోతుంది. మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రాక మిమ్మల్ని విడదీయబోతుంది అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి తాత ఏమంటుర్రు మీరు అని అంటే
అప్పుడు పూజారి గారు, అవునమ్మా, నీకు నీ భర్తకి మధ్యన ఒక మూడో వ్యక్తి రాబోతుంది. ఆవిడే నీకు సవతి పోరుగా కూడా కాబోతుంది. నీ భర్త జీవితంలో రెండో పెళ్లి యోగం ఉంది అని చెప్పగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇక అప్పుడే పూజారి గారు అది విని అయితే, నేను చాలా బాధపడ్డానమ్మా, కష్టాలన్నీ నీకే వస్తున్నాయి ఏంటా అని నాలో నేనే మదన పడుతున్నాను. కానీ గురువుగారు చెప్పింది ఏ మాట కూడా తప్పబోలేదు. నీ విషయంలో కూడా అలా జరుగుతుందేమోనని చాలా బాధపడుతున్నాను. నువ్వు ఆదిత్య గారు చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ మీ మధ్యలోకి మూడో మనిషి రావడం, ఆ మనిషే నీకు సవతి పోరుగా మారడం, ఇదంతా వింటూ ఉంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అంతేకాదు గురువుగారు ఇంకో విషయం కూడా చెప్పారు అని చెప్పగానే ఆనంది, ఏంటి పూజారి తాత అని బాధగా అడుగుతుంది. అప్పుడు పూజారి గారు, నువ్వు నీ భర్త నుండి విడిపోయి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండబోతున్నావని చెప్పారమ్మా అని చెప్పగానే ఇక ఆనంది గుండె అయితే బద్దలైపోతుంది. ఏంది పూజారి తాత గిట్ల మాట్లాడుతురేంది అని అంటే, అప్పుడు పూజారి, నేనేం చేయనమ్మా, నీ జాతకం చూసిన గురువుగారే అలా చెప్పారు. గురువుగారు నీ విషయంలో చెప్పిన ప్రతి మాట నిజమైంది. ఇది కూడా నిజమవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉందమ్మా అని పూజారి గారు చెప్తారు. ఇక ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక పూజారి గారు, జాగ్రత్తమ్మా, నువ్వే నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి, నీ భర్తని నువ్వు ఒక్క క్షణం కూడా విడిచి ఉండకూడదు అని చెప్పి పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది అయితే అక్కడే కుప్పకూలిపోయి కన్నీరు మున్నీరుగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక శివయ్యనే చూస్తూ, ఏంది శివయ్య గిట్ల రాసినవేందయ్యా నా రాత, పుట్టగానే నన్ను కన్న తల్లిదండ్రులకి దూరం చేసినావు, వాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నా కూడా నేనే వాళ్ళ కన్న బిడ్డని అని చెప్పుకోలేని స్థితికి తీసుకొచ్చావు. అది చాలదన్నట్టు పెళ్ళయ్యాక దేవుడు లాంటి భర్త, మంచి అత్తవారిలు దొరికింది అని, మంచి జీవితం దొరికిందని సంతోషపడుతున్న నాకు ఇప్పుడు నా భర్త నుండి విడిపోయి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండాలని రాత రాసినవని పూజారి తాత చెప్తుండు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు నాకు ఇచ్చే బహుమానం ఇదేనా శివయ్య అని చెప్పి ఆనంది అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆనంది అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆనంది ఆదిత్యని పెళ్లి చేసుకోబోయే ముందు ఆదిత్య అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయించుకోవడం, అంతేకాకుండా నాకు ఎప్పుడైనా నీ నుండి విడిపోవాలి అనుకుంటే నువ్వు అడ్డు చెప్పొద్దు అని సైన్ చేయించుకోవడం, అవన్నీ కూడా ఆనంది గుర్తు చేసుకుంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, ఆదిత్య గారు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు నా నుండి విడిపోవాలని. అందుకే పెళ్లి రోజు అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయమన్నాడు. నేను జ్యోతమ్మని కాపాడుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో దేనికైనా ఒప్పుకొని ఆ రోజు ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది ఆదిత్య గారు ఆ రోజు నాతో ఎందుకు సైన్ చేయించాడు అని చెప్పి ఇక ఆనంది అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక శివయ్యతో, చూడు శివయ్య, ఇప్పుడే చెప్తున్నా, నేను కానీ నా భర్త నుండి విడిపోవాల్సి వస్తే నా ప్రాణం తీసుకుంటాను, కానీ నా అత్తవారిలింటికి దూరమై నా పుట్టింటికి నేను భారం అవ్వలేను. గుర్తుపెట్టుకో శివయ్య, గిది నిజం అని చెప్పి ఆనంది కోపంగా మాట్లాడి అక్కడి నుంచి గుండె భారంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినా కూడా ఆనంది మాత్రం పూజారి గారి మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంది అంత బాధగా ఉండడం చూసి శశికాంత్ అయితే ఆనంది దగ్గరికి వచ్చి, అమ్మా ఆనంది, ఏమైందమ్మా అలా ఉన్నావేంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆనంది బాధపడుతూ కళ్ళు తూర్చుకొని, ఏం లేదు మామయ్య గారు అని అంటుంది. అప్పుడు శశికాంత్, అదేంటమ్మా నాతో చెప్పు, ఇందాక మీ అత్తయ్య మీ అమ్మ వాళ్ళతో అలా మాట్లాడిందనేనా ఇంతలా బాధపడుతున్నావు అని అంటే, ఇక ఆనంది, అవును మామయ్య, మనం పండక్కి వెళ్తే బాగుండు కదా అని అంటే, అప్పుడు శశికాంత్, మీ అత్తయ్య గురించి తెలుసు కదమ్మా, ఆ జ్యోతి నీడను కూడా భరించలేదు, అలాంటప్పుడు అక్కడికి ఎలా వస్తుంది, నువ్వే అర్థం చేసుకో అని చెప్పి శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది, లేదు మావయ్య, నేను బాధపడేది ఆ విషయం గురించి కాదు, నా జీవితం ఏమైపోతుందో అని చాలా భయంగా ఉంది మావయ్య అని ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే ఆనంది అదే విషయం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య గదిలోకి వస్తాడు. ఆదిత్య గదిలోకి వచ్చేసరికి ఆనంది బాధగా ఉండడం చూసి, ఏంటి ఆనంది అలా ఉన్నావేంటి, ఉదయం నుంచి చూస్తున్నాను, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు ఆనంది మనసులో, ఇప్పుడేం చేయాలి, ఆదిత్య గారిని తన లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉందో అడగాలనా వద్దా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, ఏంటానంది, ఏం మాట్లాడవేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆనంది, ఏదైతే గదైంది, అసలు ఆదిత్య గారి లైఫ్లో ఇంకా వేరే ఎవరైనా అమ్మాయి ఉందేమో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్య గారు, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య, ఏంటానంది, నన్ను అడగడానికి నా పర్మిషన్ కావాలా, చెప్పు ఏంటా విషయం అని అడుగుతాడు. అప్పుడు ఆనంది, ఈ విషయం చెప్తే మీరు ఏమంటారో అని భయంగా ఉంది ఆదిత్య గారు అనగానే, అప్పుడు ఆనంది, పర్వాలేదు చెప్పు ఆనంది అని అంటాడు. అప్పుడు ఆనంది, ఆదిత్య గారు, మీరు పెళ్ళి కాకముందు మీ లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉందా, మీరెవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది. ఆనంది అలా అడిగేసరికి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆనంది ఏంటి ఇలా అడిగింది, ఆనందికి డౌట్ వచ్చి ఉంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, ఏంటి ఆదిత్య గారు, ఏం మాట్లాడరేంటి, నేనేమైనా తప్పుగా అడిగినా అని అంటుంది. అప్పుడు ఆదిత్య, ఏదైతే గదైంది, ఆనందికి నిజం చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే, లేదానంది, ఈ విషయం గురించి చాలా రోజులుగా నేనే నీతో చెప్పాలి అనుకున్నాను, కానీ నువ్వే నన్ను ఈ ప్రశ్న అడిగావు. ఈ ప్రశ్నకి సమాధానం విన్నాక నువ్వు ఎలాంటి బాధపడకూడదు ఆనంది అని చెప్పగానే, ఇక ఆనంది, చెప్పండి ఆదిత్య గారు, నేనేమీ బాధపడను అని అంటుంది. అప్పుడు ఆదిత్య తను ప్రేమించిన అలేఖ్య గురించి అన్ని విషయాలు ఆనందితో చెప్పడం మొదలు పెడతాడు. అవును ఆనంది, నువ్వు ఊహించినట్టుగానే నా లైఫ్లో ఒక అమ్మాయి ఉండేది, తనని ప్రాణంగా ప్రేమించాను, తనే అలేఖ్య అని చెప్పగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ఆదిత్య, అవునానంది, నేను పెళ్ళికి ముందు అలేఖ్య నేను ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం, వాళ్ళ పెద్దవాళ్ళని మా పెద్దవాళ్ళని పెళ్ళికి ఒప్పించాం, అందరి ఇష్టంతో మా పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించారు, కానీ ఈలోపే ఘోరం జరిగిపోయింది అని చెప్పగానే ఆనంది చాలా బాధపడుతుంది. ఇక వెంటనే, ఏం జరిగింది ఆదిత్య గారు అని అంటే, అప్పుడు ఆదిత్య, అదే ఆనంది, ఉంది కదా మీ జ్యోతమ్మే నాకు యాక్సిడెంట్ చేసింది, నన్ను నా అలేఖ్యకి దూరం చేసింది అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే బాధగా, అంటే ఆదిత్య గారు, నాతో అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయించుకోవడానికి కారణం కూడా మీరు ప్రేమించిన అలేఖ్యనేనా అని అంటుంది. అప్పుడు ఆదిత్య, అవును ఆనంది, ఏ రోజైనా నా అలేఖ్య నా కోసం వస్తుంది, నేను తనతో జీవితాన్ని పంచుకుంటాను, అందుకే నీతో అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయించుకున్నాను. నీకు ఆ రోజే చెప్పాను కదా, నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా మనం విడిపోవచ్చని, ఆ అగ్రిమెంట్స్కి కారణం ఇదే ఆనంది అని చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య, ఏంటానంది, ఎందుకు నన్ను ఇలా అడగాలనిపించింది, నువ్వేమైనా బాధపడుతున్నావా అని అంటే, అప్పుడు ఆనంది, లేదు ఆదిత్య గారు, నేనెందుకు బాధపడతాను, మీరు మన పెళ్ళి జరిగే రోజే చెప్పారు కదా, ఏ క్షణమైనా మనం విడిపోవచ్చు అని, నాతో అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయించారు కదా,
అలాంటప్పుడు నేనెందుకు బాధపడతాను అని చెప్పగానే ఆదిత్య చాలా సంతోషపడతాడు. థ్యాంక్స్ ఆనంది, నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఎలా రియాక్ట్ అవుతావో అని చాలా భయపడ్డాను, కానీ నువ్వు మాత్రం ఇంత కూల్గా ఒప్పుకుంటావు అనుకోలేదు అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడకుండా ఎలా ఉండమంటారు ఆదిత్య గారు? మీరన్న మాటలకి నా గుండె ముక్కలైపోయింది. అందుకనేమో గురువు గారు నా జాతకం చూసి ముందే ఊహించారు. నా జాతకం ఇలా ఉందని తెలిస్తే మా అమ్మ నాయన ఏమైపోతారో తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా పూజారి ద్వారా ఆనంది అలేఖ్య గురించి నిజం తెలుసుకోబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.